హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఫ్లిప్కార్ట్ నుండి పిజియన్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే ఆర్డర్ చేశాను. అది మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తున్నాను. దీన్ని అయితే నేను ఆల్రెడీ యూజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మీకు బాక్స్ పైన ఎలా ఉందో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి బ్రాండ్ నేమ్ పిజియన్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మోడల్ అయితే ఇచ్చారు. రూబీ సింగిల్ పాట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 700 వాట్ అయితే పవర్ వాటేజ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ కెపాసిటీ వచ్చేసి 1.8 లీటర్ అని మెన్షన్ చేశారు. ప్రొడక్ట్కి 1 ఇయర్ వారంటీ అని అయితే ఇచ్చారు. హీటింగ్ ఎలిమెంట్కి 5 ఇయర్స్ వారంటీ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సైడ్ మళ్ళీ ఇలా అయితే వచ్చింది. అనదర్ సైడ్ వచ్చేసి ఇక్కడ యాక్సెసరీస్ ఏ ఉన్నాయో దీంట్లో అయితే మెన్షన్ చేశారు. మీకు ఇప్పుడు ప్రోడక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చిందో. అయితే కుక్కర్ వచ్చేసి ఇది నేనైతే రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇందులో వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. వైట్ అయితే మరకలు పడిపోతుందని చెప్పేసి నేనైతే రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి అవుటర్ పార్ట్ అయితే ఎలా అయితే ఉంది. ఇది వచ్చేసి మన కుక్కర్ అవుటర్ పార్ట్ అయితే ఇలా అయితే ఉంది. మనకి ఇలా అయితే హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. మనం ఇది పట్టుకున్నప్పుడు మనకి హీట్గా అయితే ఉండదు, కూల్గానే ఉంటుంది హ్యాండిల్ ఉండడం వల్ల. అలాగే మనకి ఇక్కడ లెగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది స్టడీగా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి డిటాచబుల్ కాదు కేబుల్ అయితే, ఓన్లీ ప్లగ్ మాత్రమే మనం అన్ప్లగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 మోడ్స్ అయితే ఇచ్చారు, కుక్ మోడ్ అలాగే వామ్ మోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే గ్లాస్ లిడ్తో అయితే వచ్చింది. పైన అయితే మనకి నాబ్ అయితే వచ్చింది. మనం ఇది పట్టుకున్నప్పుడు మనకి హీట్ అయితే తగలకుండా అయితే ఉంటుంది. దీనికైతే 1 హోల్ అయితే ఇచ్చారు, వేపర్ అయితే ఇందులోంచి పోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెజరింగ్ కప్ అయితే ఇచ్చారు. మనం రైస్ అండ్ వాటర్ ఈ కప్తోనే మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇందులో మనం ఇది ఎలా యూజ్ చేసుకోవాలో అంతా ప్రాసెస్ అయితే చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్పాచులా అయితే ఇచ్చారు. ఇదైతే ప్లాస్టిక్తో అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రివెట్ అయితే ఒకటి అయితే ఇచ్చారు, జల్లెడ్ లాంటిది. మనం ఇది పెట్టుకుని రైస్ అయితే కుక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయాలి. నేనైతే మర్చిపోయి ఇది పెట్టడం మానేసి ఎలా అయితే కుక్ చేశానో నాకు పాట్ అయితే ఎలా అయితే అయిపోయింది. ఇది పెట్టడం వల్ల పాట్ అయితే ఇలా అయితే అవ్వదు, క్లియర్గా అయితే ఉంటుంది. మనకి రైస్ అనేది స్టిక్ అవ్వడం కట్ట అలాంటిది ఏం జరగదు. ఇది ఇలా పెట్టుకొని దీనిపైన మనం రైస్ పెట్టుకుని అయితే మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక కంటైనర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కెపాసిటీ 1.8 లీటర్ కెపాసిటీతో అయితే వచ్చింది. నేను ఇది యూజ్ చేశాక రివ్యూ ఇద్దామని అయితే చేయలేదు. ఇది ఎలా వర్క్ అవుతుందో అసలు బాగుందో లేదో ప్రోడక్ట్ అనేది మీకు చెప్దామని తర్వాత అయితే నేను రివ్యూ అయితే చేస్తున్నాను. ఇదైతే బాగుంది, యూజ్ చేయడానికి అయితే చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. మనం ఇలా కుక్కర్ అవుటర్ పార్ట్లో ఇలా ఈ కంటైనర్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెజర్ కప్తో మనం రైస్ అయితే మెజర్ చేసుకుని వేరే కంటైనర్లో అది వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఈ కంటైనర్ పెట్టాక నెక్స్ట్ అయితే మనం ఇది ట్రివెట్ అయితే ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వాష్ చేసిన రైస్ అయితే యాడ్ చేయాలి. మనం దీంతో 1 కప్ మెజర్ చేసుకుంటే రైస్ వచ్చేసి 2.5 కప్స్ వాటర్ అయితే వేయాలి దీంతో. నెక్స్ట్ అయితే మనం అయితే లిడ్ పెట్టేసుకుని స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఇక్కడ ఇండికేటర్ లైట్ అయితే ఆన్ అవుతుంది గ్రీన్ కలర్లో. అప్పుడు మనకి ఇది కుక్ మోడ్లో అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి కుక్ అయిపోయిన తర్వాత పాపప్ అయితే అవుతుంది లైట్ వచ్చేసి, అది ఆటోమేటిక్గా వామ్ మోడ్లోకి అయితే టర్న్ అవుతుంది. మనం కుక్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ అయితే ఈ లిడ్ అయితే ఓపెన్ చేయకూడదు. మనం అన్ప్లగ్ చేసుకుని దీన్ని అలా పక్కనే ఉంచేయాలి. తర్వాత అయితే లిడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. స్టీమ్కి రైస్ అయితే బాగా కుక్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.